దేవుని చిత్తం లేకుండా, దేవుడు లేకుండా మన ప్రయత్నాలు ఎంత మాత్రం కూడా ఫలించమని ఈ మొదటి 3 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పేతురు నేను చేపలు పట్టడానికి పోవాలని అంటున్నాడు. ఎవరితో అన్నాడు? అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా శిష్యులతో, మొత్తం 7 మంది ఉన్నారు అక్కడ. ఏమంటున్నాడంటే నేను చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నాను అన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏమన్నారు? మేము కూడా చేపలు పట్టడానికి వస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయారు సముద్రంలోకి. ఎందుకు వారు చేపలు పట్టడానికి వెళ్ళారు? యేసు ప్రభు పిలిచిన పిలిపేంటి? వాళ్ళని మనుషులను పట్టు జాలరులు చేస్తానన్నాడు. అయితే ఇప్పుడు పేతురు చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. కారణం ఏంటి? వారిలో ఒక గందరగోళం వచ్చేసింది. ఏంటి ఆ గందరగోళం అంటే, యేసు మరణము వారి యొక్క ఆశలన్నిటిని కూడా కుదిపేసిందన్నమాట. యేసు ప్రభు మరణానికంటే ముందుగా వీళ్ళందరూ యేసు ప్రభుతో ఉన్నారు. ధైర్యం, యేసు ప్రభు ఉన్నాడని ఒక ధైర్యం. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ వేయబడి ఆయన చనిపోయాడో, ఇక వీళ్ళలో ఒక ధైర్యం అనేది కోల్పోయారు. ఇంకేముంది? అసలైన లేడు. అసలైన లేనప్పుడు మనం ఏం చేస్తాం? యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు లేనటువంటి ఆ లోటు వారి మధ్యలో ఒక గందరగోళం, ఒక టెన్షన్. ఇంకేంటి? ఒకరు చూసుకుంటున్నారు. యేసు ప్రభు లేడు, ఇప్పుడు మనము సేవ ఎలా ప్రారంభించాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి? అబ్బాయి ఇదంతా కుదరదులే కానీ ఇక మనం మొదట్లో మనం చేపలు పట్టుకున్నాం కదా, మళ్ళీ చేపలు పట్టడానికి నేను వెళ్తున్నానని పేతురు ఒక నిర్ణయానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ పేతురు వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నాడు. పేతురే కదా నాయకుడు 12 మంది శిష్యులకి. ఈ పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే వీళ్ళు, అదేంటయ్యా నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళటం ఏంటి? యేసు ప్రభు మన సువార్త చేయమన్నాడు కదా అని వాళ్ళు చెప్పట్లేదు. పేతురు మాటే వాళ్ళ మాట. నువ్వు వెళ్తావంటే చేపలు పట్టడానికి, మేము కూడా చేపలు పట్టడానికి వస్తాం. ఇది ఎందుకు జరిగిందంటే, యేసు ప్రభు యొక్క మరణం తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభు వాళ్ళకి ఇది 3వసారి ప్రత్యక్షం అవటము. పేతురికి ఎప్పుడైతే చేపలు పట్టాలని వెళ్ళిపోతున్నాడో అందరూ కూడా ఆయన వెనకాతల వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తమ పాత పనికి తిరిగి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు చూస్తే సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు. ఇంకా ఏం లేదు. గందరగోళంలో, టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక తమ పాత జీవితము, చేపలు పట్టేటువంటి ఆ మొదటి స్థితికి మరలా వారు వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయారు కూడా. వెళ్ళి వారు సముద్రంలో వల వేసి రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు. కానీ బైబిల్ చెప్తుంది ఆ రాత్రి ఒక్క చేప కూడా వారికి పట్టలేదు. ఆ ఒక్క రాత్రి విఫలమైన రాత్రి. మన జీవితంలో కూడా ఓడిపోయినటువంటి రాత్రులు చాలా ఉంటాయి. మన జీవితంలో ఇది చేద్దాము అనుకొని చేయలేకపోయినటువంటి దినాలు, నెలలు, సంవత్సరాలు మన జీవితంలో ఎన్నో ఉండవచ్చు. కానీ ఇక్కడ శిష్యులకి వారు విఫలమైన రాత్రి ఆ రాత్రి. అయితే ఆ రాత్రి ఒక్క చేప కూడా పడలేదు. ఈ 3 వచనాలలో నేను చెప్పిన మొదటి పాయింట్ ఏంటి? దేవుని చిత్తం లేకుండా మన ప్రయత్నాలు ఎంత మాత్రం కూడా ఫలించవు. వాళ్ళు చేపలు పట్టడానికి వెళితే రాత్రంతా చేపలు పట్టినా ఈ అనుభవం మళ్ళా మొదటి స్థితికి వచ్చేసింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభ దినాల్లో కూడా యేసు ప్రభు వాళ్ళని కలుసుకోకముందు, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రాకముందు వాళ్ళు ఎలాగైతే వల వేశారో ఆ వల వేసినప్పుడు రాత్రంతా చేపలు పడితే ఒక్క చేప కూడా పడలేదు. మళ్ళీ మొదటికి వచ్చేసింది. వాళ్ళు రాత్రంతా కష్టపడినా ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకు పడలేదంటే వాళ్ళు చేపలు పట్టటము దేవుని చిత్తం కాదు. ఆ 12 మంది అపోస్తలుని ప్రభు దేని కొరకు పిలిచాడు? మనుషులను పట్టే జాలరులుగా కొరకు దేవుడు పిలిచాడు. ఈ 12 మంది పట్ల దేవుని చిత్తం ఏంటంటే చేపలు పట్టడం కాదు, లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల్ని
రక్షించటము దేవుని చిత్తము. ఎందుకు వారు వల వేసిన ఒక్క చేప కూడా పడలేదు? ఎందుకు వారి ప్రయత్నాలు ఫలించలేదు? ఎందుకు వారికి ఆ రాత్రి ఓడిపోయినటువంటి ఓటమి రాత్రిగా మిగిలిందంటే మొదట వారు చేపలు పట్టడమే దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం లేకుండా ఏ ప్రయత్నం కూడా ఫలించదు. రెండవది ఏంటో తెలుసా? ఎందుకు వారికి చేపలు పడలేదంటే వారితో దేవుడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం చేసేటువంటి ప్రయత్నాలు, మనం చేసే పనులు ఫలించి ప్రతిఫలాన్ని మనం చూడాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటగా మనం చేస్తున్న పని దేవుని చిత్తమేనని గ్రహించాలి. రెండవదిగా నేను చేస్తున్నటువంటి ఈ పనిలో నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? ఈ రెండు ప్రశ్నలు. ఒకటి, దేవుని చిత్తం ఉండాలి. రెండవది, దేవుడు నిజంగా నాతో ఉన్నాడా? ఈ పనిలో దేవుడు నాకు సహకరిస్తున్నాడా? ఈ పనిలో దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడా? లేకపోతే ఈ పనిలో దేవుడు నా చేయి పట్టి ఆయన నడిపించడానికి ఆయన నాతో ఉన్నాడనేది ప్రశ్న రావాలి. చాలా మంది జీవితంలో ఓడిపోతున్నారు, చాలా మంది జీవితాలలో విఫలాన్ని చెందుతున్నారు, చాలా మంది జీవితాలలో నిరాశ గురవుతున్నారు, చాలా మంది జీవితాలు దేవుని బిడ్డలారా మరలా వారు మొదటి స్థితిలోకి వస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని చిత్తం లేకుండా, దేవుడు లేకుండా చేసే ప్రయత్నాలైనా, పనులైనా, ప్రయాణాలైనా, అది ఏదైనా సరే అందులో రిజల్ట్ రానే రాదు. మరి ఎందులో రిజల్ట్ వస్తుంది? ఎందులో ప్రతిఫలం వస్తుంది? ఎందులో మనము ఫలిస్తామో, ఎందులో మనము ఓడిపోకుండా ప్రతిఫలాన్ని చూస్తామంటే దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తంతో పాటు దేవుడు కూడా ఉండాలి. నేనంటాను, దేవుని చిత్తం ఉన్న దగ్గర దేవుడు కూడా పనిచేస్తాడు. దేవుని చిత్తంలో ప్రయాణం చేస్తున్న వారికి దేవుడు కూడా తోడుగా ఉంటాడు. నేను దేవుని చిత్తం లేనటువంటి స్థలానికి వెళ్తున్నాను పరిచర్య చేయటానికి. అప్పటికి మా పాస్టమ్మ గారు చెప్పింది వద్దని, మా మామగారు చెప్పారు, ఇంకా కొంతమంది సేవకులు చెప్పారు, అయ్యా నువ్వు అటు వెళ్ళటం దేవుని చిత్తం కాదు, అది నీకు అంత మంచి క్షేమం కాదు అని చాలా చెప్పారు. నేను దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నా సొంత డైరెక్షన్లో వెళ్తుంటే బస్సు మించి కింద పడి కాలిరిగింది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని చిత్తంలో లేనటువంటి ప్రయాణాలను కనుక మనం చేస్తే ఫలితం ఉండదు, అందులో ఎంత మాత్రం కూడా క్షేమం ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పని చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమేనా? ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమేనా? ఒక విషయాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు దేవుని చిత్తమేనా? దేవుని చిత్తం ఉన్న దగ్గర, దేవుని చిత్తం ఉన్న విషయాలలో ఖచ్చితంగా దేవుడు కూడా ఆయన కదులుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వీళ్ళకి ఎందుకు చేపలు పట్టలేదంటే దేవుని చిత్తం లేకుండా వారు దేవుని చిత్తానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళ్తున్నారు. ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను, మీరు నా సేవ చేయాలని చెబితే ఆయన మరణాన్ని గెలిచి వెళ్ళిన తర్వాత వీళ్ళేమో దేవుడిచ్చిన బాధ్యతను విడిచిపెట్టి చేపలు పట్టడానికి వెళ్తున్నారు. ఇంకా సేవ లేదు, ఏం లేదు, ఇక మన వల్ల కాదు, ఆయన లేచాడని చెప్తున్నారు మన సిస్టర్స్, కానీ ఏమో ఎవడికి తెలుసు, ఆయన మనకు కనపడలేదు కదా అని చెప్పేసి మరలా మొదటి స్థితిలోకి వారు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, ప్రభువు లేకుండా చేసినటువంటి ప్రయాణమైనా పనైనా ఆ ప్రయత్నము ఫలించదు. ప్రభువు లేకుండా ప్రయాసపడే ఆ శ్రమ కూడా వ్యర్థమే. వాళ్ళు రాత్రంతా శ్రమించారు, రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా సముద్రములో ఆ పడవలో వలలేసుకొని పిచ్చుకుక్కలు తిరిగినట్టు తిరిగారు. మొత్తం ఏ మూలకంట ఆ మూలకి నిద్ర ఆగారం లేకుండా ఒక్క చేప కూడా వారికి పడలేదు. అందుకని కీర్తనలు 127వ కీర్తన 1వ వచనంలో వాక్యము ఈ విధంగా రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అది ఇల్లు అయినా, అది చర్చ్ అయినా,
ఒక వ్యక్తి జీవితమైనా, ఒక వ్యక్తి కుటుంబమైనా, పిల్లల జీవితమైనా, ఒక ఉద్యోగమైనా, ఒక వ్యాపారమైనా దేవుడు కట్టించకపోతే, దేవుని చిత్తం లేకపోతే, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే, దేవుని యొక్క ఆ పర్మిషన్ లేకపోతే దాన్ని కట్టేవాడి ప్రయాసము వ్యర్థమంట. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మన సొంత నిర్ణయాలతో ఏది కూడా మనము చెయ్యకూడదు. మన సొంత ప్రయత్నాలు ఏవి చేసినా అవి ఫలించవు. ఫలించకపోగా మనము నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి దేవుడు లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఈ లోకములో మనము ఏది చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. ఎందుకంటే దేవుడు కట్టించకపోతే, దేవుడు కుటుంబాన్ని కట్టకపోతే, దేవుడు పిల్లల భవిష్యత్తును ఆయన కట్టకపోతే, ఏమంటే దేవుడు గనక అది చెయ్యకపోతే మన సొంత ప్రయత్నము, మన సొంత ఆలోచనలన్నీ కూడా అవి వ్యర్థము, ఒకరోజు విఫలమవుతాయని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని చిత్తం లేకుండా, దేవుడు లేకుండా మన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవని ఈ 3 వచనాలలో ఒక ఆత్మీయమైన సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం ప్రయత్నిస్తాం కానీ ఫలితం రాదు. ఎందుకంటే ప్రభువు లేకుండా ప్రయత్నం చేస్తాం కాబట్టి ఫలితం లేదు. నేను అంటాను, నువ్వు చేస్తున్న పనిలో నీకు ఆ ఫలితం రావాలంటే, నువ్వు చేస్తున్నటువంటి ఆ పనిలో నీకు ఆశీర్వాదం రావాలంటే, నువ్వు ఏదైతే చేయాలని పూనుకొని ప్రారంభిస్తున్నావో అందులో ఫలితం రావాలంటే ఫస్ట్ నువ్వు గ్రహించాల్సింది, ఇది దేవుని చిత్తమా కాదా, ఇందులో దేవుడు ఉన్నాడా. ఇవి 2 గనక తెలిస్తే మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి.